పెట్టింది. రైట్, అయితే ఏది ఏమైనా కూడా ఎవరి వాదనలో పసెంతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. కల్తీ జరిగిందని చెప్పి కూటమి వాదిస్తూ ఉంది, అసలు కల్తీ జరగలేదని వైఎస్ఆర్సీపీ అంటుంది, ప్రమాణం చేయడానికి కూడా సిద్ధం అంటోంది. అయితే వైసీపీ క్లీన్ చిట్ డ్రామా ఆడుతోంది అంటూ కూడా ప్రస్తుతం కూటమి చేసినటువంటి విమర్శలు. మరి దానికి ప్రస్తుతం మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు ఏమంటారు? ఎందుకంటే కల్తీ అయిపోయినా ఎలాంటి క్లీన్ చిట్ లేదు, అలాంటి రిపోర్ట్ ఏది లేదని కూటమి అంటోంది. అసలు మీరేం చెప్తారు? వైవి సుబ్బారెడ్డి ఏమో ఆయన నేను ప్రమాణం చేయడానికి కూడా సిద్ధం, ఎలాంటి కల్తీ జరగలేదని ఆయన అంటున్నారు. అంటే జంతువుల కొవ్వు అది ఇది అనేది పక్కన పెడితే అసలు కెమికల్స్ కలిసాయి అనేది కూడా రిపోర్ట్లో ఉంది కదా అని కూటమి అంటోంది. దానికి మీరేమంటారు? చంద్ర గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు అండి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినాడు కదా, ఏమని, నేను ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమే, అక్కడ ఏమీ లేదు, కానీ కేవలం మా మీద అభియోగాలు మోపాలనే ఉద్దేశంలో భాగంగా, జగన్ గారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కుట్ర మాత్రమే తప్ప ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎటువంటి పరిస్థితిలో తప్పు జరగలేదని తర్వాత నేను ప్రమాణం చేస్తానని తర్వాత, సరే ఆయన ప్రమాణానికి మీకు వాల్యూ లేదనుకుందాం, లేదు చంద్రబాబు నాయుడు గారు చేయమని ఆయన ప్రమాణానికి మేము వాల్యూ ఇస్తాం, లేదా పవన్ కళ్యాణ్ గారికి పోయి చేయమనండి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో, మన కళ్ళకు అద్దుకొని తినే లడ్డూ ప్రసాదంలో చెప్పులు ఇడిచి ప్రసాదం తీసుకుంటాం మనం. ఏదన్నా ఒకవేళ నాన్ వెజ్ తిన్నా కూడా లడ్డూ ప్రసాదం తీసుకోవాలంటే తీసుకోం. అలాంటి లడ్డూ ప్రసాదంలో మీరు అన్నట్టు పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె ఇలాంటివన్నీ కలిసినాయని చెప్పి ప్రమాణం చేయమనండి. ఒక మాట చెప్తే రాష్ట్ర ప్రజలు నమ్ముతారు కదా. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో దాదాపు అత్యంత సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ 4 టర్ములు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి దేవుని సాక్షిగా, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇక్కడ లడ్డూ ప్రసాదంలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఇవన్నీ కలిసినని ఒక్క ప్రమాణం చేయమనండి. ఎవరు వద్దు, నేనైతే ఆడొచ్చి దేవుని దగ్గర ఊరేసుకుని చనిపోతాం. ఇంతకన్నా మించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, మీరు అనుకున్నట్టు మీరు ఏదో విధంగా అభియోగాలు మోపాలనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి ప్రయత్నము, ఆ ప్రయత్నంలో అక్కడ ఫెయిల్ అవుతుందనే ఉద్దేశంలో భాగంగానే సిట్ ఇది కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వదు. సిట్ అంటే మీరు సిట్ ఉండి, స్టాండ్ అంటే స్టాండ్ అవుతుంది. అలాంటి సిట్ రిపోర్ట్ మాకు అవసరం లేదు. సిబిఐతో దర్యాప్తు చేపించండి. సిబిఐ దర్యాప్తు చేస్తే కరెక్ట్ గా ఎంతో కొంత వస్తుంది. దాన్ని కూడా మేనేజ్ చేయగలిగే శక్తి మీకు ఉంది. ఎందుకంటే కేంద్రంలో మీదే ఉంది, రాష్ట్రంలో మీదే ఉంది, అన్ని చోట్ల మీదే ఉంది. కాబట్టి దాన్ని మేనేజ్ చేయగలిగినా కూడా దీనికన్నా ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. కాబట్టి సిబిఐతో దర్యాప్తు చేయమని చెప్పితే అప్పుడు సుప్రీంకోర్టును కోరినప్పుడు సుప్రీంకోర్టు మందలించి, అయ్యా సిట్టు మీ చేతిలో ఉంటుంది, సిట్టు మీరు చెప్పినట్టు ఉంటుంది, సిట్టు చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు, ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థానానికి సంబంధించినటువంటి విషయం, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే సంబంధించింది కాదు, యావత్ భారతదేశం మొత్తం హిందువులందరూ ఆరాధించే ఆరాధ్యదైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదము. అలాంటి ప్రసాదాన్ని మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరింతట మీరే ఎట్లా ప్రచారం చేస్తారు? అది కలిసిందని ఎట్లా మీ నోటితో మీరు చెప్పినారు? ఇది చెప్పడమే తప్పు కదా. సరే, మీరు ఆ మాట అంటున్నారు కాబట్టి దీనిపైన సిబిఐ దర్యాప్తు వేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మీ సిట్టు సుప్రీంకోర్టు రెండు కలిసి నివేదిక ఇస్తే, ఆ నివేదికల్లో ఈరోజు మీకు తేటతెల్లం కాలేదు, సిట్టు సరిగా ఇవ్వలేదు, సిబిఐ కరెక్ట్ గా ఇవ్వలేదు, మళ్ళీ ఇంకొక స్పెషల్ కమిటీ వేస్తానని చెప్తున్నామంటే మీరు ఎటు తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత ఎక్కడన్నా పోని, ఏమన్నా కానీ, ఎవరన్నా పాడైపోని, జనం నాశనం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో రాజకీయంగా నిలదొక్కుకోకూడదు అనే ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ప్రజలు నమ్మలేదు కాబట్టి, మీ మాట నమ్మలేదు కాబట్టి మీరు ఏదో విధంగా అలజడి చేయాలి. దీని మీద పూర్తి స్థాయిలో మనకు చెడ్డ పేరు వచ్చింది. ఈ చెడ్డ పేరు తగ్గించుకోవాలంటే ఏదో విధంగా గలాట చేయాలనే ఉద్దేశంలో భాగంగా అక్కడ ఫ్లెక్సీలు పెట్టించి మీరు వివాదం సృష్టించి, ఆ వివాదంలో భాగంగా అంబటి రాంబాబు గారి మీద దాడి చేసి, ఆ దాడిలో భాగంగా వాళ్ళ ఇల్లు కాల్చి, వాళ్ళ కుటుంబాన్ని దాడి చేసి, వాళ్ళ బండ్లు, వాళ్ళ కుటుంబం అంతా ఇల్లంతా పాడు చేసి, ఆ తర్వాత ఇతనే కాకుండా ఇతను ఒకందే చెప్తే ఈ రోజు ఒక రోజు ఉంటుంది, మరుసటి రోజు మళ్ళీ మర్చిపోతారు, ఇంకోటి చేయాలనే ఉద్దేశంలో భాగంగా అక్కడ పోయి జోగి రమేష్ గారి ఇంటి మీద
పెట్రోల్ బాంబులు వేసి ఇల్లంతా మొత్తం అంతా కాల్చి పారేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చిన్న భిన్నం చేసి బెదిరించి ఆ విధంగా క్రియేట్ చేసే జనం ఆలోచన విధానం మారిపోతుంది. మన మీద ఈ సబ్జెక్టు డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తే అదే అంత రెండింతల జనం మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఎటు తిరిగి నేను ఒకనే చెప్తే సరిపోదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు రండి, మీరు నేను ఇద్దరం కలిసి మాట్లాడితే ఏమన్నా నమ్ముతారేమనే ఉద్దేశంలో భాగంగా బీజేపీని పిలుచుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని ఒకరిని కూర్చోబెట్టుకొని ఆయన ఇద్దరు డిస్కషన్ చేసి రాజ్యసభ కాదు పాడగాదు కేవలం మనం చెప్తున్న మాటలు జనం నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ దక్కించాలంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలి. రుద్దిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట తగ్గుతుంది, అప్పుడు మన ప్రతిష్ట పెరుగుతుంది. కాబట్టి మనం ఇద్దరం కలిసి మాట్లాడదామని అనుకొని చేసినటువంటి ఈ మళ్ళా ప్రయత్నమే తప్ప మళ్ళీ మనం చెప్పి మీరు నేను విన్నట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏమని, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 2 కొండలని రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు. అది 2 కొండలు కాదు 7 కొండలని ఈయన చెప్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయచంద్ర నాయుడు అనే వ్యక్తి తిరుమలలో 2 కొండలే ఉన్నాయి, అది జీవో ఎవరు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినప్పుడు జీవో ఉంది. ఆ జీవోను ఆధారం చేసుకుని తిరుమలలో మీరు ఎన్నికలు జరపండి ఇక్కడ పంచాయతీ ఎన్నికలని అడిగితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండి 477 జీవో నెంబర్ 477 జీవో నెంబర్ ఇచ్చి ఇది 7 కొండలయ్యా, 7 కొండలు 2 కొండలు కాదు ఇక్కడ 7 కొండలు ఉన్నాయని చెప్పి ఆ తర్వాత 746 ఇంకొక జీవో నెంబర్ ఇచ్చి ఇక్కడ అన్యమత ప్రచారాలు కానీ ఎన్నికలు కానీ జరపకూడదు ఇక్కడ కానీ అదేవిధంగా పవిత్రమైనటువంటి దేవాలయాల్లో ఎక్కడ ఈ అన్యమత ప్రచారాలు జరగకూడదని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇస్తే దాన్ని తీసుకొచ్చి ఆ జయచంద్ర నాయుడు ఎవరో మాట్లాడినారని దాన్ని దృష్టి రాజశేఖర రెడ్డి గారి మీద రుద్దడానికి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 కొండలే ఉన్నాయని జీవో ఇచ్చినారని చేసిన పెద్ద మనుషులు వీళ్ళు ఆ విధమైనటువంటి ఇష్టం వచ్చినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఈ విధంగా రాష్ట్రంలో మోహన్ రెడ్డి గారు ఉద్దేశంలో భాగంగా మాట్లాడదాం రైట్. మనకి రిషంత్ రాయ్ ఉన్నారు. రిషంత్ రాయ్ గారు